అందమైన సముద్ర తీరాలకు ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రకృతి అందాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన ఈ నగరం నేడు తీవ్రమైన పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటుంది. ఒకప్పుడు నిర్మలంగా మెరిసిన ఆర్కే బీచ్, యారాడ బీచ్, భీమిలి బీచ్లతో పాటు పలు తీర ప్రాంతాలు ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఆహార పదార్థాల అవశేషాలతో కలుషితమవుతున్నాయి. పర్యాటకులు, స్థానికుల నిర్లక్ష్యం కారణంగా సముద్ర తీరాల సహజ సౌందర్యం రోజురోజుకి దెబ్బతింటోంది. మరోవైపు నగర మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థజలాలు కూడా సముద్రంలో కలుస్తుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. విశాఖ తీర ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం సముద్ర జీవరాశులపై, మత్స్యకారులపై, జీవనోపాధిపై, పర్యాటక రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తున్న ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పేరుకే అందమైన విశాఖ నగరం పర్యాటకంగా ఎంత అభివృద్ధి చెందుతుందో కాలుష్య నగరం కూడా అంతే విధంగా తయారైపోతుంది. ప్రధానంగా బీచ్లు, అనేకమైన బీచ్లు ఉన్నాయి. దాదాపు విశాఖ నగరం నుంచి భీమిలి వరకు కూడా 40 ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఈ కాలుష్యాన్ని తొలగించేందుకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కాలుష్యం పెరిగిపోవడం అంటే నగరంలో ఉన్నటువంటి అనేక ఇతర ప్రాంతాల నుంచి అయితే, ఫ్యాక్టరీల నుంచి అయితే వచ్చినటువంటి కాలుష్యంతో పాటు రసాయనాలు కూడా ఈ సముద్రం కలిసిపోవడం వల్ల మత్స్యకారులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క మత్స్యకారులు కాకుండా టూరిస్టులు కూడా వచ్చినటువంటి టూరిస్టులు ఆర్కే బీచ్ అవ్వచ్చు, లేకపోతే కోస్టల్ బ్యాటరీ అవ్వచ్చు, భీమిలి బీచ్ అవ్వచ్చు, సాగర్ నగర్ అవ్వచ్చు, ఇలా అనేకమైన బీచ్ల్లో కూడా ఈ కాలుష్యం పెరిగిపోతుంది, కాలుష్యం కనిపిస్తుంది. ఈ కాలుష్యం రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఈ పరిశ్రమల నుంచి కానీ, లేకపోతే నేరుగా మురుగు కాలం నుంచి వదిలేటువంటి ఈ చెత్త చెదారం మొత్తం దీనివల్ల అయితే విశాఖ నగరం, సముద్రం కూడా కలుషితం అయిపోతుంది. ఈ కలుషితం అయిపోతున్న కారణంగా మత్స్యకారులు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి, దీనికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ బీచ్లో పేరుకుపోతున్న వ్యర్థాలు పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జీవరాశుల మనుగడకే సవాల్గా నిలుస్తున్నాయి. చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాలు ప్లాస్టిక్ ముక్కలను ఆహారంగా భావించి మింగడం వల్ల వాటి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సముద్రంపై ఆధారపడి జీవించే వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధిపై కూడా ఈ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. చేపల సంతతి తగ్గిపోవడంతో పాటు మత్స్య సంపద నష్టపోతూ ఉండడంతో తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నగరంలోని వివిధ డ్రైనేజీల ద్వారా వచ్చే మురుగునీరు నేరుగా సముద్రంలో కలుస్తుండడంతో తీర ప్రాంత జాలరిపేటల్లో నివసించే ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్రం నుంచి వచ్చే కాలుష్య వాసనతో రోజువారీ జీవనం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాయ్, నా పేరు నవీన్. యాక్చువల్గా ఇక్కడ ఉండే ఏరియాలో చెత్త చాలా ఎక్కువ ఉంది. అది ఎందువల్ల వస్తుందంటే అక్కడ కామత్ ఉంది. కామత్ దగ్గర పెద్ద కాలువ ఒకటి ఉంది. ఆ కాలువ దగ్గర ఏది బంద్ చేయడానికి ఏట్లేదు, డైరెక్ట్గా వచ్చి సముద్రంలోకి వచ్చేయడం వల్ల చెత్త ఎక్కువ వచ్చేసి చేపలు అవన్నీ స్మెల్, కాలువ ఇంకిపోయి నడ్డానికి కూడా పిల్లలు స్టార్టింగ్లో మార్నింగ్ పూట స్నానం చేస్తుంటారు. ఆ స్నానం చేసి వాళ్ళకి పుళ్ళు అవి వచ్చేస్తున్నాయి. ఏంటంటే ఆ గడ్డని కొంచెం గ్రిల్ తోటి ఆ చెత్తని ఆపితే ఆ చెత్త దగ్గర నుంచి అక్కడి నుంచే చెత్త తీసుకొని వాటర్ని అనేది క్లూరిఫై చేసి పంపిస్తే కొంచెం బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం. దానివల్ల చూస్తే ఇదంతా పాడైపోతుంది. మార్నింగ్ పూట వేటకి 3 o'clockకి వెళ్తారు. వాళ్ళ కాళ్ళకి గాజు పెంకులు అవి గుజ్జుకుపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి ఎవరికి తెలియట్లేదు. సో ఏంటంటే ఎవరైనా రాజకీయ నాయకులు వస్తారు, చూసుకొని వెళ్ళిపోతారు. సో దీనికి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ కావాలని నా అభిప్రాయము. ఏళ్ల తరబడి విశాఖ తీర ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటూనే ఉంది. ప్రకృతి ప్రసాదించిన అందమైన బీచ్లు ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలు, నగర మురుగు నీటితో కలుషితమై పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు స్వచ్ఛమైన సముద్ర జలాలకు ప్రసిద్ధి చెందిన ఈ తీరం ప్రస్తుతం కాలుష్యానికి కేంద్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యాటక కేంద్రంగా దేశవ్యాప్తంగా పేరొందిన విశాఖ తీరం ఇప్పుడు పర్యావరణ పరిరక్షకులను ఆందోళన గురి చేస్తోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి
భీమిలి బీచ్ వరకు సుమారు 40 ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా సముద్రంలో కలుస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితి సంవత్సరాలుగా కొనసాగుతుండటంతో సముద్ర నీటి రంగు మారడం, దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తీరానికి సమీప ప్రాంతాల్లో చేపల సంతతి గణనీయంగా తగ్గిపోతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అంటే అందమైన ఆహ్లాదకరమైన వాతావరణానికి, ప్రకృతి వరంగా భావించే మొత్తం వాతావరణానికి వరంగా చెప్తారు. అటువంటిది బీచ్లు కూడా విశాఖలో ఎంత ప్రాముఖ్యత ఉన్నాయో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్కే బీచ్ అంటే అందరికీ తెలుసు, విశాఖలో ఉన్న బీచ్లు అందరికీ తెలుసు. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఎంతమంది అధికారులు మారుతున్నా ఈ సముద్ర కాలుష్యాన్ని మాత్రం నివారించలేకపోతున్నారు. మనం ఉన్నటువంటి ఈ పెద్దజాలరపేట దీన్ని నిదర్శనం. ఒకసారి చూడవచ్చు మనం ఎంత భారీ ఎత్తున ఈ సముద్రం కలుషితం అయిపోతుందో. అంటే నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైన కాలువల ద్వారా ఇతర ద్వారా వచ్చే చెత్త చెదారం మొత్తం మురుగు మొత్తం కూడా భారీగా, అంటే ఎంత దారుణంగా పెరిగిపోయిందో నగరంలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం భారీ కాలువల ద్వారా వచ్చినటువంటి ఈ చెత్త చెదారం మొత్తం కూడా ఇక్కడికి చేరిపోవడం, ఇక్కడ ఉన్నటువంటి నివసించే మత్స్యకారులు అనారోగ్యం పాలవడం కాకుండా సముద్రం వేటకి వెళ్ళేటువంటి వీళ్ళందరూ కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సముద్ర సంపద ఈ కాలుష్యం బారిన పడి మొత్తం కూడా ముచ్చివాత పట్టడం తరచూ కూడా జరుగుతుంది. ఇక్కడే కాకుండా ఇతర ప్రాంతాల్లో ముత్యాలంపాడు, పరవాడ మండలం ముత్యాలంపాడు కానీ, లేకపోతే ఎలమంచిలి దగ్గర కానీ, ఇలాగ అనేక ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే ఈ సముద్ర కాలుష్యం కారణంగా అనేక మంది అనారోగ్య బారిన పట్టకుండా కాకుండా దీని సంపద మీద, అంటే ఈ సంపద మీద మత్స్య సంపద మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మనం చూడవచ్చు ఈ చిన్న చిన్న పడవల్లో వేటకి వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి చేపలను వేటాడి మొత్తం పొట్టబోసుకుని వీళ్ళందరూ కూడా ఈ కాలుష్యం కారణంగా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం వీళ్ళందరూ కూడా చాలామంది కూడా మరి ఇవన్నీ తెలియక కూడా చాలామంది కూడా ఈ సముద్రంలోనే స్నానం చేయటం, మత్స్యకార పిల్లలు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండటం, ఈ విధంగా చేయటం వల్ల ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతున్నారు, హాస్పిటల్ బారిన పడుతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి ప్రభుత్వాలు మారినప్పుడు కూడా, అధికారులు మారినప్పుడు కూడా, ఎందరు మారినప్పుడు కూడా, ఎంతమంది విజ్ఞప్తి చేసినప్పుడు కూడా వీళ్ళ పరిస్థితి అయితే మారటం లేదని చెప్పొచ్చు. సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా తమ కష్టాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం లేదా కొన్ని ప్రాంతాల్లో అసలు లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన కాలువల ద్వారా వచ్చే చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర ఘన వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. కనీసం మురుగునీటి శుద్ధి ప్రక్రియ పూర్తయ్యే వరకైనా ప్లాస్టిక్ ఘన వ్యర్థాలు సముద్రంలోకి వెళ్లకుండా ట్రాప్స్ లేదా ఇనుప జాలీలను ఏర్పాటు చేయాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాలుష్యం కారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో వేటాడే చిన్న మత్స్యకారులు తరచూ ఖాళీ వలలతోనే తిరిగి రావాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పొట్టికృష్ణ అండి, పద్యాల గురించి మాట్లాడుతున్నాను. దగ్గర మేము చిన్నపిల్లప్పుడు అయితే అక్కడ చెత్త ఏమి ఉండేది కాదు. ఎక్కడి నుంచో డ్రైనేజీలు తవ్వేసి పిల్లకాలాలు కుదిలేసి అక్కడ పెద్దకాలం నుంచి చెత్త పిల్లకాలు కుదిలేసి పంపిస్తున్నారండి. అక్కడ డ్రైనేజీలు అక్కడ మూస్తే కదా అక్కడ పిల్లకాలు రాకమానిస్తాయి. అక్కడ మూయకుండా పిల్లకాలను పంపించేసి మొత్తం అంతా చెదారం చేసేస్తున్నారు. మేము వేటకు వెళ్ళేటప్పుడు ముళ్ళులు సూదులు అన్నీ గుచ్చుకుపోవడం వల్ల, పెంకులు గుచ్చుకోవడం వల్ల, గాజు పెంకులు గుచ్చుకోవడం చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. మాకు సెప్టిక్లు అయిపోయి కాళ్ళు కూడా ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. మేము వేటలకల్లా కూడా ప్రమాదంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము వేటకి వెళ్ళేటప్పుడు కూడా నైట్ టైం కూడా చెప్పులు కూడా వేసుకొని వెళ్ళేసిన పరిస్థితులు వస్తున్నాయి. బోర్డు దించేటప్పుడు కూడా గాజు పెంకులు, ముళ్ళులు అన్నీ గుచ్చుకుపోయి మనుషులకు చాలా ప్రమాదాలు జరిగిపోయి, సెప్టిక్లు కూడా కాళ్ళు కూడా సెప్టిక్లు అయిపోయి చాలా మంది ప్రమాదాల్లో ఇరిగిపోతున్నారు. అలాగే ఎక్కడెక్కడ పెద్ద కాలాలు డ్రైనేజీలు ఉన్నాయో అక్కడ జాలీలు దించి చెత్తలంతా ఉండిపోయి పిల్లకాలలో వదిలేసి పెద్ద కాలాలు డ్రైనేజీ నుంచి మాకు ఉంటే చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకోసమంటే అధికారులు వస్తున్నారు, క్రేన్లతో వస్తున్నారు. ఒక్కరోజుగా పెద్ద వర్షాలు వచ్చేటప్పుడు చెత్తం తీసేస్తున్నారు.
వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పని అయిపోయింది కదా అమ్మాయి పడుకోపోతున్నారు. మళ్ళీ ఎప్పటిలాగా పెద్ద వర్షాలు రాగానే మొత్తం అంతా సదా కుళ్ళు కదుంగా అయిపోయి ఇక్కడ మత్స్య సంపద కూడా ఇక్కడ ఒడ్డు బీచ్ ఒడ్డును కూడా రాకమానిస్తున్నాయి. మొత్తం అంతా బీచ్ ఒడ్డు అంతా ఇసుక మూటలు అయ్యి చెత్త ఇది ఎక్కువైపు సముద్రం కూడా కలుషితమై ముచ్చు కవర్లు ఎక్కువై మొత్తం ఇక్కడ నుంచి దగ్గర 5 కిలోమీటర్ల వరకు సముద్రంలో అంతా ముచ్చు కవర్లే తేలుతున్నాయి. చేపలు కూడా మత్స్య సంపద కూడా 5 కిలోమీటర్ల వరకు ఉండట్లేదు. దగ్గర 10 కిలోమీటర్లు వెళ్తేనే చేపలు కూడా పడుతున్నాయి. అదైనా సరే అప్పుడంత ఎక్కువ ఉండడం కష్టమైపోతుంది మాకు. దానివల్ల ఒళ్ళు కూడా తిరిగిపోతున్నాయి. చెత్త చెదరం కూడా లోపలికి వెళ్ళిపోయి ఒళ్ళు వడుదామన్నా సరే ఒళ్ళు కూడా పాడైపోతున్నాయి. ఒళ్ళు కూడా ఇబ్బందులు అయిపోయి మేము వేటకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మరోవైపు ఈ జల కాలుష్యం పర్యాటక రంగంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. విశాఖ బీచ్లను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు కలుషిత నీటితో చర్మ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలొచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర తీరాల పరిశుభ్రత దెబ్బతినడంతో పర్యాటకుల సంఖ్యపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక సముద్ర గర్భంలో పగడపు దిబ్బలు, అరుదైన జలచరాలు, ఇతర జీవరాశులు ఈ విషపూరిత వ్యర్థాల ప్రభావంతో అంతరించిపోయే ప్రమాదమున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకుని మురుగునీటి శుద్ధి వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు సముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టకపోతే విశాఖ తీర ప్రాంతాల భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద వర్షాలు వస్తే చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దానివల్ల చేపలు పట్టినా సరే చేపలు పడకంతున్నాయి. దానివల్ల కుళ్ళు బ్యాడ్లాగా వచ్చేసి మనకు దురదలాగా వచ్చేస్తున్నాయి. దానివల్ల కుళ్ళు నీరి దానివల్ల మనకు ఇబ్బంది పడి ఏటలకు కూడా వెళ్ళారిపోతున్నాం. దానివల్ల ఆరోగ్యం కూడా మాకు పాడైపోతుంది. కుళ్ళు కొంపంతి ఎలాగెళ్తాం, చిన్న బుడ్డ పురుగులు అవి వచ్చేస్తున్నాయి అక్కడ నుంచి. ఆ పురుగుల వల్ల మాకు ఏవైనా ఏటలకు వెళ్ళదు కూడా ఇబ్బంది పడిపోతున్నాం మేము. ఆ కాలం ఏదో పక్కన పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నాం మేము అయితే. సముద్రం కేవలం ప్రకృతి ప్రసాదించిన సంపద మాత్రమే కాదు, వేలాది మంది మత్స్యకార కుటుంబాలకు జీవనాధారం, లక్షలాది మంది పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం. అలాంటి సముద్రాన్ని కాలుష్య కోరల నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలందరిపైన ఉంది. లేకపోతే విశాఖ తీరాల సహజ సౌందర్యం చరిత్రలో మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దామని చెప్పే పాలకులు కనీసం తీరాన్ని కాపాడుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ ముఖద్వారమైన విశాఖపట్నం సముద్ర తీరం ప్రస్తుతం తీవ్ర కాలుష్య సమస్యను ఎదుర్కొంటుంది. ఒకవైపు కైలాసగిరి వంటి పర్యాటక ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నా పక్కనే ఉన్న ఈ సముద్ర తీరం దుర్గంధభరితంగా మారడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. విశాఖ ఉమ్మడి జిల్లాలో వేలాది మంది మత్స్యకారులు ఈ చేపల వేట మీదే ఆధారపడి జీవిస్తుంటారు. ఈ సముద్రం ఈ విధంగా కలుషితం అయిపోవడం వల్ల వాళ్ళకి చేపలు కూడా దొరక్క లేకపోతే కలుషితం అయిపోయి వాడు మొత్తం జీవనోపాధికి కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక మంది ఆ చిన్న చితక పడవల మీద వెళ్ళి చేపల వేటకి వెళ్ళి చేపలు మొత్తం కూడా తెచ్చుకుని బతుకుతుంటారు. ప్రస్తుతం చేపల వేటకి విరామం అయినప్పుడు కూడా చిన్న చితక బోట్ల మీద వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ విధంగా కలుషితం చేయడం బట్టి అధికారులు కానీ లేకపోతే ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ విధంగా కలుషితం అయిపోవడం వల్ల తమకు కూడా ఈ చేపలు పడపోవడం లేకపోతే చేపలు కాలుష్యం బారిన పడి చనిపోవడం తదితర కారణాల వల్ల తాము కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఒకవైపు ప్రభుత్వం ఆదుకోదు, ప్రభుత్వం చర్యలు తీసుకోదు. మరి ఏ విధంగా బతకాలని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మురుగునీరు నేరుగా సముద్రంలో కలవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల సముద్ర జీవులకు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. పర్యాటకులు వదిలి వెళ్లే ప్లాస్టిక్ వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు నీటిని కలుషితం చేస్తున్నాయి.
తీరంలో కలుషిత నీరు చేరడం లేదా అధిక ఖనిజాల ప్రభావం వల్లే ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఇసుక నల్లగా మారుతుండడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణ ప్రభావాలు, సముద్రంలో కాలుష్యం పెరగడం వల్ల చేపలు, డాల్ఫిన్ల వంటి జీవుల మనుగడకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతోంది. ఏపీలోని సముద్ర తీర ప్రాంతంలో ఏర్పడుతున్న కాలుష్యంపై ప్రజలకు, మత్స్యకారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఇప్పటికే యాత్ర విశాఖకు చేరుకుంది. ఈ కాలుష్యం వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని, మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ప్రసాద్. తాను శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి తడ వరకు ఈ సైకిల్ యాత్ర ద్వారా సముద్ర కాలుష్యంపై అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఉండే ప్రాంతంలో, తీర ప్రాంతంలో కాలుష్యాన్ని మొత్తం ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఒక యువకుడు సైకిల్ యాత్ర కూడా చేస్తున్నాడు. ప్రసాద్ అని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి యువకుడు మనం చేసినటువంటి ఈ కాలుష్యం పైన కూడా అతను కూడా స్పందించే పరిస్థితి ఉంది. చూశారు కదా, మేము కూడా కాలుష్యం పైన మేము చేస్తున్నాం. మీరేమంటారు? మీరేంటి, మీ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తీర ప్రాంతాల్లో బ్రతుకుతున్న మత్స్యకారుల సమస్యలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటివి ఏంటంటే ఏ ప్రభుత్వాలు ఏమొచ్చినా సరే పట్టించుకోవట్లేదు. ప్రధానంగా సమస్యలు ఏంటంటే, ఒకప్పుడు మన దాదాపు చిన్న పడవ పట్టుకెళ్ళి నార్మల్గా వ్యాట్ చేసినా సరే చేపల ఉత్పత్తి అనేది చాలా ఎక్కువ ఉండేది. రానున్న కొలది ఏంటంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇలాంటివి అయిపోయి కెమికల్ వాటర్స్ అన్నీ అంటే మన సముద్రంలో వదిలేసి పొల్యూషన్ అయిపోవడం చాలా ఎక్కువ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రజెంట్ మనం జాలార్పేటలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం చుట్టుపక్కల డ్రైనేజ్ వాటర్ అనేది ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. అంటే అక్కడ డమ్మీ లాంటిది ఏం లేదు, చెత్త ఎక్కువ కలుస్తుంది. చెత్త వల్ల ఏంటంటే ఇక్కడ మత్స్యకారులకి ఇంజెక్షన్స్, అలాగే ఆ మందు బాటిల్ ఇలాంటివి వచ్చేసి అవి పగిలిపోయి, అంటే మత్స్యకారులు వ్యాట్ చేసేటప్పుడు వాళ్ళకి గుచ్చేసి వాళ్ళకి కూడా చాలా విధాలుగా ఇబ్బంది. చేపలు కూడా చనిపోతున్నాయి, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. చేపలు అయితే చాలా ఎక్కువ చనిపోతున్నాయి. అదే చెప్తున్నాం కదా, ఇక్కడ దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు అయితే చేపల ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోయింది. సో దీనివల్ల ఏంటంటే మేము ఏవుకున 3 గంటలకి 2 గంటలకి వేటకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైం వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఒకప్పుడు చేపలు పడేవి. ఇప్పుడు ఏంటంటే అలాంటివి పడట్లేదు. అలా పడిపోవడానికి కారణం ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో ఈ పొల్యూషన్ గవర్నమెంట్ ఎంత త్వరగా అయితే దీన్ని అంటే ఆపుతారో అంత త్వరగా అయితే మా మత్స్యకారు గ్రామాలు కానీ మా మత్స్యకారులు కానీ అభివృద్ధి అయితే అవుతారు. ఇప్పటికీ మనం సైకిల్ రైడ్ స్టార్ట్ చేసి ఏ గ్రామంలో కూడా చూడపోయినంత పొల్యూషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట మన జాలార్పేటలో. సో దయచేసి గవర్నమెంట్ దీన్ని ఈ యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి 2 రోజులు అయింది, ఎంతకాలం చేస్తారు? సో ఈ యాత్ర అయితే నేను శ్రీకాకుళం డిస్టిక్ డొంకూరు అనే గ్రామంలో స్టార్ట్ చేశాను. అంటే మన ఆంధ్రాకి స్టార్టింగ్ విలేజ్ మార్చి 13న. ఈ రోజుకి 80 రోజులు అవుతుంది. 80 రోజులు అంట ప్రతి ఒక్క మత్స్యకారి గ్రామంలో ఒక్కొక్క రోజు స్టే చేసి అక్కడ సమస్యలు అనేవి మన కోస్టల్ వాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపున అయితే ప్రతి ఒక్కరికైతే చూపిస్తున్నాము. సో ఇంకా 1 year అయితే ఈ జర్నీ అయితే అవుతుంది. మన ఆంధ్రాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి మత్స్యకారి గ్రామాల్లో ప్రతి గ్రామంకి అయితే వస్తాను. ప్రతి గ్రామం సమస్యలు అయితే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తాను. ఏంటి నీ జయం ఏంటంటే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తావా? నీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యలకి పరిష్కారం ప్రభుత్వం నుంచి వచ్చేలాగా అయితే నా ప్రయత్నం. ఇది పరిస్థితి. మొత్తానికి ఒక యువకుడు, చదువుకున్నటువంటి యువకుడు ఈ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెందుకు దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కోస్తా ప్రాంతాన్ని సైకిల్ యాత్ర ద్వారా వెళ్ళి మొత్తం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడం అయితే అభినందనీయం. మొత్తం అక్కడ మత్స్యకారులు అయితేనే వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఇటువంటి యువకులు చేసే యాత్రలన్న ప్రభుత్వం గుర్తించి తమ సమస్యలు పరిష్కరించాలని వీళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. బీచ్ల పరిశుభ్రత కోసం అధికారులు తరచూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల సమస్య యథాతథంగానే కొనసాగుతోంది. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు సూచిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అమూల్య సంపదను కాపాడుకోవాలంటే ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే విశాఖ అందాలకు ప్రతీకగా నిలిచిన బీచ్లు కాలుష్యానికి చిరునామాగా మారే ప్రమాదం ఉంది.
విశాఖలోని బీచ్లు, డ్రైనేజ్ కాలుష్య నీరు నేరుగా సముద్రంలో కలుస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తీవ్రమవుతోందని విమర్శిస్తూ బీచ్లకు మురుగునీరు చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సముద్ర కాలుష్య ఉదంతంపై ప్రత్యేక విచారణ జరిపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యాటక ప్రాంతం కాలుష్యమయం కావడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అంటే చెత్త వల్ల అంటే కింద ఏరియా కూడా శుభ్రం ఉండట్లేదు. అంటే ఆ పక్క శుభ్రం ఉంటుంది, కింద ఏరియా అంతా శుభ్రం ఉండేట్లు చెత్త పడిపోతున్నాం. చూస్తే తాగున్నా బాటిల్ తాగినా గాజు ఉచ్చిపోతే భయం వేస్తుంది. లైటింగ్ కూడా వచ్చిన లైటింగ్లో ఆఫీసాలి లైట్లు మొన్నటి వరకు వెలిగా రెండు వచ్చాయా పట్టు పగల ఉండి ఇప్పుడు షార్ట్ అయిపోతుంది. ముసులు వెళ్ళాలిపోతున్నాం అంతే. లైటింగ్ చెప్పండి. సముద్రంలో ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? చేపలు అంటే ఏదో ఎంజన్ ఉన్నాయి కదా, ఎంజను అందువల్ల చేపలు ఆపేశారు, మమ్మల్ని బోట్లు ఆపేశారు ఎంజన్ కోసం. మామూలుగా చెత్త ఇప్పుడే కాదు కదా, సముద్రం చెత్త తక్కువగా వస్తుంది కానీ ఇక్కడ చెత్త ఎక్కువైపోతుంది. ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఇంకోంటే గడ్డ ఆపేసి చాలు. గడ్డ ఉంది కదా చెరువు, ఇది ఈ పార్కు, ఆ పార్కు కామన్స్ పార్కు. అందులోను అది కానీ పెళ్ళి చేస్తే మా చెత్తే రాదు, అది చాలు. జీవీఎంసీ అధికారులు బీచ్లకు మురుగునీరు చేరకుండా డ్రైనేజీ కాలువలను మళ్లించి మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు అనుసంధానం చేసే చర్యలు చేపడుతున్నారు. కాలుష్యంపై స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడంతో కాలుష్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవి తాత్కాలిక చర్యలు మాత్రమే. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకారులు, పర్యావరణవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. చూశారు కదా, విశాఖ నగరంలో ఇది కాలుష్య నగరం. కాలుష్యత రహిత నగరం కాదు, కాలుష్య నగరం. మన ఇంతమంది అనేక మంది మత్స్యకారులు కూడా మనతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఇబ్బందులు చెప్పడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు వేటకు వెళ్ళలేని పరిస్థితి. అంటే 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ చేపలు పడలేని పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మత్స్యకారులే కాదు, పర్యాటకులు కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు విశాఖని ఎంతో గొప్పగా ఊహించుకుని వస్తారు. మన వెనకాల ఉన్నటువంటి కైలాసగిరి ఎంత పెద్ద పర్యాటక ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా కూడా కైలాసగిరి అంటే తెలియని వాళ్ళు లేరు. ఎక్కడెక్కడి నుంచో కూడా కైలాసగిరికి వస్తారు. ఈ కైలాసగిరిని అనుకున్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతమే పూర్తి కలుషితంగా మారిపోయింది. అనేక బీచ్లు కలుషితం అయిపోతున్నాయి. అయినప్పుడు కూడా ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందినటువంటి విశాఖల్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని ఈ మత్స్యకారులు కానీ లేకపోతే స్థానికంగా ఉండే ప్రజలు కానీ మొత్తం కోరే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఈ పరిస్థితి మారలేదని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వీరందరూ కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ. ఇది విశాఖలోని పొల్యూషన్పై స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.